పాపం పండింది. ఒక పంచరంగుల పరిమళ అనే పట్నానికి రాజు ముక్తవర్మ, ఆయన రాణి ప్రేమసుందరి. రాజారాణి ఒకనాటి సాయంత్రం పాదాచారులై విహారానికి బయలుదేరారు. సంతోషంలో వారు అలా ఎంత దూరం వెళ్ళారో వారికే తెలీదు. పోయి పోయి ఒక చోట నిలబడేసరికి పాడుపడిన ఒక కోట కనిపించింది. వారు దగ్గరికి వెళ్ళారు. ఇంకా దగ్గరగా వెళ్ళేటప్పటికి రాజు కాళ్ళు రెండు నేలకి అంటుకుపోయినాయి. చూస్తూ ఉండగానే రాణి ఒక పంచరంగుల అందాల చిలుకగా మారిపోయింది. రాజు కదలలేకపోయాడు. అందుచేత ఏం చేద్దామన్నా అతనికి వశం కాలేదు. ఆ పంచరంగుల చిలక రాజు చుట్టూ అలానే తిరుగుతూ ఉంది. ఈ అవస్థకు చేసేది లేక రాజు విలపించాడు. కీచ్ కీచ్ అంటూ చిలుక ఏడవనారంభించింది. అంతలో సూర్యాస్తమయం అయింది. పున్నమి చంద్రుడు పుట్టాడు. కోట లోపల నుండి ఒక విచిత్రమైన స్త్రీ యువతలకు వచ్చింది. వస్తూనే చిలకని చేతిలో పట్టివేసింది. అప్పుడు రాజు గోల పెడుతూ, ఎవరు నువ్వు? ఏమిటి మాయంతా అని ఆవేశంతో కేకలు వేశాడు. ఓహో, నీవా? రాజువా? ఈమె నీ రాణియా? హహహహ, వదులుకో. నీ రాణి ఆశ ఇంక వదులుకో. నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకేం. ఇదిగో, ఈ సంగతి ఎవరితోనూ చెప్పను అంటే నిన్ను విడుదల చేస్తాను. చెప్పితివా తల రెండు చెక్కలై చస్తావు. జాగ్రత్త అన్నదామె భీకరంగాను వెటకారంగాను. తన చేతిలో ఉన్న దండంతో ఆమె రాజును తాకగానే రాజుకు కాళ్ళు ఊడి వచ్చి మామూలుగా నడవసాగాడు. అప్పుడు రాజు, నా ప్రేమ సుందరిని నాకు ఇస్తే గాని ఊరుకోను. ఇక్కడి నుంచి కదలనే కదలను అని పట్టుబట్టాడు. నీ పని ఇలా ఉందా అని చెప్పి ఆ మంత్రకత్తె రాజును మళ్ళీ మంత్రంతో బంధించి పంచరంగుల చిలకను తీసుకొని కోట లోపలికి వెళ్ళిపోయింది. కోట లోపల అది ఒక బ్రహ్మాండమైన గది. ఆ గదిలోని పంజరంలో సరిగ్గా 99 పంచరంగుల చిలకలున్నాయి. ఆ మంత్రకత్తె మళ్ళీ ఒకసారి చిలుకలన్నిటినీ లెక్కపెట్టి సరిచూచుకున్నది. ఒక తాటాకు గ్రంథం తీసి చూచి, అబ్బా, నేటికి కదా నా వ్రతం పూర్తయింది. ఇంకేముంది, అమరత్వం, దేవేంద్ర లోకం అంటూ కేరింతలు కొట్టింది. కొత్తగా ఇప్పుడు తెచ్చిన చిలకను కూడా పంజరం లోపలికి నెట్టి తలుపు మూసివేసింది. తరువాత ఆమె లోపలికి పోయి ఒక పెద్ద బాణ, తలతలా మెరిసే పదునైన కత్తి తీసుకొచ్చింది. తాటాకు పుస్తకం తెరిచింది. దానిలో ఉండే మంత్రాలు పఠిస్తూ ఒక్కొక్క చిలుకనే తీసి చేతపట్టి పీక కోసి ఆ రక్తాన్ని బానులో పోస్తూ వచ్చింది. 99 చిలుకలను చంపి వాటి రక్తం బాణాలో పోయటం పూర్తయింది. మంత్రకత్తె ఉత్సాహం ఎక్కువైపోయింది. ఇంకొక చిలుకను సంహరించడంతో తన వ్రతం పూర్తి కాబోతున్నది కదా అనే ఆ ఉత్సాహంలో మంత్రకత్తె చిట్ట చివర తను పట్టిన ప్రేమసుందరి అనే చిలుకను చేతపట్టి దానితో మాట్లాడసాగింది. మంత్రగత్తె అలా మాట్లాడుతూ ఉండగా అదును చూచి చిలక టపీమని ఆమె కన్ను పొడిచింది. ఆ బాధతో మంత్రగత్తె చిలకను తిడుతూ కన్ను తుడుచుకుంటూ ఉండగా రెండో కన్ను కూడా పొడిచివేసింది. రెండు కళ్ళు పోయినాయి మంత్రగత్తెకు. ఏడుస్తూ ఆమె చిలకను పట్టబోయింది. చిలిక ఎక్కడుంది? తుర్రుమని ఎగిరి ఆ వెంటనే రాజు వద్దకు చేరుకున్నది. ఉండు, నీ పని పట్టిస్తా అని ఏమేమో సనుగుతూ అలా తడుముకుంటూ పోయింది మంత్రగత్తె. అయితే మెట్లు ఒక పక్క దిగటానికి బదులు మరో పక్క దిగటంతో కిందపడి మూర్చపోయింది. ఆ పడటంలో చెయ్యి జారి మంత్రదండం ఎక్కడికో పోయింది. ఈ స్థితిలో చేసేదేమీ లేక ఆ మంత్రగత్త అలానే కూర్చొని ఏడుస్తూ ఉన్నది. అక్కడ పరిమళ నగరంలో విహారం కోసం వెళ్ళిన రాజు రాణి ఎంతకు రాకపోయేసరికి తగిన ఆత్రంతో పరివారాన్ని నలుమూలలకు పంపించి మంత్రి కూడా స్వయంగా బయలుదేరాడు. మంత్రి పోయి పోయి మంత్రగత్తె ఉండే కోట సమీపానికి చేరుకున్నాడు. ఆ దారిలో బాధపడుతున్న మంత్రగత్తె మనిషి అలికిడి కనిపెట్టింది. మంత్రిని బొగటా చేసి అతను ఫలానా అని తెలుసుకున్నది. నాయనా, నేనెవరనుకున్నావు? నేను మీ రాణిని, ప్రేమసుందరిని. ఒక మంత్రవాది నన్ను ఈ గతికి తెచ్చాడు. నా దగ్గర మంత్రదండం పడి ఉంది. ఒక్క పని చెయ్యి. ఆ దండం పట్టుకొని కోట లోపలికి వెళ్ళు. అక్కడ ఒక బాణాలో ఎర్రటి ద్రావకం ఉంటుంది. అది ఒక గిన్నెతో తెచ్చి నా నోట్లో పోస్తే నేను నా అసలు రూపం పొందుతాను. ఆ తర్వాత రాజును చూపిస్తాను అన్నది. ఆమె చెప్పినట్లుగానే మంత్రదండం తీసుకొని లోపలికి పోయి బాణాలో ఉండే రక్తాన్ని తెచ్చి ఆమె నోట్లో పోశాడు మంత్రి. పోసి పోయటంతో రూపంలో మార్పు రావటానికి బదులు ఆమె మరణవేదన పొందసాగింది. అయ్యో, మోసం జరిగిందే! ఆ ప్రేమసుందరి నన్నే చంపిందే! ఇంతకు నా పాపం పండింది.
99 మంది స్త్రీలను హత్య చేసిన పాపం ఇప్పటికి పండింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టింది. ఆమె తండ్రి ఒక తాటాకు గ్రంథంలో మహామంత్రాలు రాసిపెట్టి పోయాడు. అందులో ఒకానొక మంత్రం 1,000,000 సార్లు జపించి పూర్తి కాగానే 100 మంది స్త్రీలను చిలుకలుగా మార్చి వాటి రక్తాన్ని తీర్థంగా పుచ్చుకున్నట్లయితే ఆమె అమరత్వం పొందుతుందట. అనగా కోరుకున్న ఏ రూపమైనా పొందగలదు. ఆమె చిరంజీవి అంటే చావు లేకుండా ఉంటుందన్నమాట. ఇంతటి ఆశతో ఆమె చేపట్టిన వ్రతదీక్ష 2 విధాలుగా చెడిపోయింది. మొదటిది, చిలుకైన ప్రేమసుందరి తప్పించుకోవటం. పైగా ఆ చిలుక ఆమె కళ్ళు పొడవటంతో మంత్రగత్తె దుష్టరక్తం బాణాలోని రక్తంలో కలిసి అసలు ఆ 99 చిలుకల యొక్క పవిత్ర రక్తము మలినమైపోవటం. అయితే తన బాధలో ఈ సంగతులు మంత్రగత్తె తెలుసుకోలేకపోయింది. తన కథంతా మంత్రికి చెప్పుకొని ఏడ్చిన మరికొంతసేపటికే మంత్రగత్తె గిలగిలా తన్నుకొని అక్కడే పడి చచ్చింది. తరువాత మంత్రి వెతుక్కుంటూ రాగా నేలకు అంటుకుపోయిన రాజు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్న పంచరంగుల చిలక కనిపించాయి. మంత్రి తన వద్దనున్న మంత్రదండం వాళ్ళ ఇద్దరకు తాకించేటప్పటికి రాజు రాణీలకు మామూలు రూపాలు వచ్చినాయి. అందరూ సుఖంగా రాజ్యం చేరుకున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.